యూపీఎస్సీ ప్రిపరేషన్లో మనకు ఎన్సీఆర్టీ పుస్తకాలు చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటాయి. అందులో 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఎన్సీఆర్టీ పుస్తకాలు అనేవి చాలా మస్ట్ అండ్ షుడ్గా చదవాల్సి ఉంటుంది. కాబట్టి అందులో ఓన్లీ 6th క్లాస్కి సంబంధించిన పుస్తకాల యొక్క బుక్ లిస్ట్ ఏంటి అంటే ఒకటి హిస్టరీకి సంబంధించినటువంటి అవర్ పాస్ట్ అండి. ఇవి చాలా ముఖ్యమైనటువంటి పాఠ్య పుస్తకం. కాబట్టి వీటిని ఖచ్చితంగా కొన్ని చాప్టర్లైనా చదివి వాటిని అవగాహన చేసుకొని అందులో ఉన్నటువంటి కంటెంట్ను మనం తీసుకోవడానికి చాలా మంచి పద్ధతులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చూడండి, వాట్, వేర్ అండ్ హౌ అండ్ వెన్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి బిల్డ్, ప్లాంట్ అండ్ బుక్స్ వరకు ఇవన్నీ చాలా హిస్టరీకి మనకు సంబంధించిన హిస్టరీలో ఏమేమి ఉన్నాయి, అశోక చక్రవర్తుల గురించి, కింగ్డమ్స్ గురించి, వాళ్ళు పాలించినటువంటి సిటీస్ గురించి, అక్కడ దొరికేటువంటి ఇలాంటి ఎక్విప్మెంట్కు సంబంధించేటివన్నీ ఉన్నాయండి. ఇవన్నీ కూడా చాలా క్లుప్తంగా ఇవ్వడం జరుగుతుంది. ప్రతిదానికి కూడా ఒక కథను అనేది చేరుస్తూ జోడిస్తూ వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ను ఖచ్చితంగా ఇస్తూ ఉంటారండి. ఇందులో కీవర్డ్స్ కూడా మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే మ్యాప్ పాయింటింగ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. వీటిని ఆధారంగా మనకు నదుల యొక్క అనుసంధానం, అలాగే ఎక్కడి నుంచి మనకు నీరు అనేది వచ్చింది, ఎక్కడ నీరు అనేది పుట్టింది, అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితులను కూడా అంచనా వేసి ఈ యొక్క పాఠ్యపుస్తకాన్ని రాయడం అంటూ జరిగింది. అది కేవలం మన అవగాహన కొరకు చేయడం జరిగింది. అలాగే ఇలాంటి ముద్రలను కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క హిస్టరీలో. ఇవి కూడా మనం గమనించాలి. దానికి సంబంధించిన సపరేట్ పేరాను కూడా సైడ్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఏం రాశారు, ఇక్కడ ఏ విధంగా ఉందనేసి కూడా వాళ్ళు కొంతమేరకు అవగాహన చేసుకొని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అది అవగాహన కొరకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి పాఠ్యపుస్తకం అనేది ఇక్కడ కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి పుస్తకము. 6th క్లాస్ ఎన్సీఆర్టీకి సంబంధించి ఇది ఖచ్చితంగా చదవాలండి. అలాగే ఇది హిస్టరీకి సంబంధించింది. ఇంకొకటి వచ్చేసి పొలిటికల్ సైన్స్కి సంబంధించింది. ఈ పొలిటికల్ సైన్స్కి సంబంధించి ఎన్సీఆర్టీ 6th క్లాస్ అనేది ఇవి కూడా ఖచ్చితంగా మనం చదవాల్సి ఉంటుంది. ఇందులో చాలా ముఖ్యమైనటువంటి రాజకీయంగా కానీ, తర్వాత సామాజికంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను గురించి కనీస అవగాహనగా మనకు తెలియజెప్పడం జరుగుతూ ఉంటుందండి. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్రని పోషిస్తుంది. ఇలాగే మన దేశంలో ఉన్నటువంటి డైవర్సిటీకి సంబంధించి వివిధ వైరుధ్యాలకు సంబంధించినటువంటి వాటిని కూడా చక్కగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అనేది చేశారు. చక్కగా మంచి కథల ద్వారా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అంటూ జరిగింది. ఇది కూడా చాలా మంచి విషయం అండి. ఇంకొకటి వచ్చేసి అవర్ హెల్త్ అవర్ హ్యాబిట్స్. ఇది పూర్తిగా జియోగ్రాఫికల్ అండి. జియోగ్రఫీకి సంబంధించి మన భూమికి సంబంధించినటువంటిది. అలాగే ఇక్కడ భూములు ఏ పంటలు పండించారు, అప్పుడు ప్రజలు, వీటన్నిటి గురించి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సోలార్ సిస్టమ్ గురించి అది ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇది చాలా మంచి పుస్తకం అని చెప్పాలి. ఈ మూడు అవర్ పాస్ట్, జియోగ్రాఫికల్ అండ్ పొలిటికల్ సైన్స్, ఈ మూడు కూడా చదివితే 6th క్లాస్కి చదివితే సరిపోతూ ఉంటుందండి. కాబట్టి ఇవి చాలా ముఖ్యమైనటువంటిగా మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ.